హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో నా వీడియోస్కి కూడా సపోర్ట్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. నేనైతే నా వీడియోస్లో ఎవ్రీడే హెల్తీ ఫుడ్ ఐటమ్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరైతే నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా నేనైతే ఈ రోజు నుంచి వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను కొర్రలు అయితే బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనివల్ల మన హెల్త్కి చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి డయాబెటీస్ ఉన్న వాళ్ళు దీన్ని తినడం వల్ల వాళ్ళ షుగర్ అనేది కంట్రోల్ లెవెల్స్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకు చాలా ఈ డేస్లో కాల్షియం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ కొర్రలు అనేవి తినడం వల్ల మనకు బొక్కలకు అయితే మంచి కాల్షియం అనేది అందుతుంది ఫ్రెండ్స్. ఈ కొర్రలు అనేవి సూపర్ మార్కెట్స్లో కానీ కిరాణం షాప్లో కానీ దొరుకుతుంది ఫ్రెండ్స్. మీరైతే ఈ రెసిపీని అయితే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, 1.5 కొర్రలకి నేను 3 వాటర్ గ్లాస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. వీటిని మంచిగా మనము కుక్కర్లో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత చక్కగా పెరుగులో కానీ పాలల్లో కానీ తినేసేయాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా హెల్తీగా అయిపోయింది ఫ్రెండ్స్. ఆ తర్వాత నేనైతే ఈరోజు మిర్చి ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ మిర్చి ఫ్రై అనేది చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ మన హెల్త్కి. దీన్ని మనము ఆకుకూరల్లో కానీ మంచిగా పప్పులో కానీ తినేయచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా అయితే మిరియాలు, సోంపు అండ్ జీలకర్రని నేను పెనంలో లైట్గా వేయించుకొని ఆ తర్వాత దాన్ని అయితే మిక్సీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మిక్సీ పట్టించుకున్న తర్వాత అందులో లైట్గా ఉల్లిగడ్డలు, పసుపు, కారము, సాల్ట్ తగినంతగా అండ్ ఆ తర్వాత ధనియాల పౌడరు అండ్ రుచికి తగ్గట్టుగా చింతపండు, కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని వాటిని గ్రైండ్ అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత మిర్చిని అయితే ఇలా మంచిగా కట్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, వీటిని గ్రైండ్ చేసుకున్న దాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనము ఆయిల్లో వేయించుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని మనము చక్కగా అయితే పప్పులో కానీ తోటకూర కర్రీలో కానీ యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు తోటకూర కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో దానికోసమని నేను ఇలా ఈ మిర్చిని ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, పెనం పెట్టుకొని అందులో లైట్గా ఆయిల్ వేసుకొని ఆ తర్వాత జీలకర్ర అయితే వేసుకొని మనము యాడ్ చేసుకొని పెట్టుకొని ఉన్న మిర్చిని అయితే ఇందులో మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మంచిగా వేయించుకున్న తర్వాత దాని మీద లైట్గా ఇలా మనము లాస్ట్లో ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ రెసిపీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను తోటకూర కర్రీని అయితే ఇలా ఇంకొక పెనం వేసుకొని అందులో మనము గింజలు యాడ్ చేసుకొని ఆ తర్వాత లైట్గా దంచిన వెల్లుల్లి అనేది వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వెల్లుల్లి ఎంత వేసుకుంటే మన కర్రీ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా డైలీ ఒక పచ్చి వెల్లుల్లి 4-5 తినడం వల్ల మన హెల్త్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే చాలా సింపుల్గా అయితే ఈ తోటకూర కర్రీని అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అంతే యాస్టీస్ చేసేసేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మనము తోటకూర కర్రీని ఇందులో టమాటా వేయకుండా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ నేను టమాటా ఎందుకు వేసానంటే కర్రీ చాలా టేస్టీగా రావడం కోసం నేను టొమాటో అయితే వేసాను ఫ్రెండ్స్. బట్ మనము టొమాటోని పాలకూర కర్రీలో అయితే వేసుకోదు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా రైస్ అయితే ఉడికించుకున్నాను. ఈ రైస్ అండ్ ఆ తర్వాత నేను ప్రిపేర్ చేసుకున్న తోటకూర కర్రీ ఫ్రెండ్స్ అండ్ ఆ తర్వాత ఇలా మిర్చి ఈ మూడింటిని ఒక ప్లేట్లో వేసుకొని తిన్నాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సింప్లీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నిజంగా అసలుకి చెప్పనవసరం లేదు, అంత బాగుంది ఫ్రెండ్స్. మీరైతే ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది ఫ్రెండ్స్. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక్క లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఇది వరకు నా యూట్యూబ్ ఛానల్లో నేను ఫుడ్ నెట్ వీడియోస్ అయితే చాలా చేశాను
బట్ వాటికి అంతగా రెస్పాన్స్ అయితే రాలేదు ఫ్రెండ్స్. సో నేనైతే ఇక నుంచి డైలీ మంచి హెల్దీ ఫుడ్స్ అయితే ప్రొవైడ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్. అందుకే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకైతే మీ సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ ఎవరైతే నా ఈ వీడియోస్ చూస్తున్నారో దయచేసి వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ.